నమస్తే ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నా పేరు అనుష. కంటికి కనిపించని కరోనా తన పంజా విసురుతోంది. భారతదేశంలోని కరోనా తన ఉనికి కోసం విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1409 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాలు 41గా నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులు 21,393 చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనాపై పోరాడుతున్న వైద్యులు ఒక పక్క అయితే దానిని కట్టడి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా, స్వచ్ఛంద సంస్థలు ప్రాణాలకు తెగించి పోరాడుతూ ఉంటే కొందరు తమకు ఏమీ పట్టదు అంటూ నిబంధనలను ఉల్లంఘిస్తూ కరోనా వ్యాప్తికి పరోక్షంగా కారణమవుతున్నారు. వీరంతా అవగాహన లేక కాదు, నిర్లక్ష్య ధోరణి అనేది స్పష్టంగా చెప్పవచ్చు. అటువంటి వారిపై పోలీసు యంత్రాంగం నిఘా పెట్టినప్పటికీ కుంటి సాకులతో రోడ్లపై తిరుగుతున్నారు. దీనిపై ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే 5,000కు పైగా ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని తెలియజేశారు. ఈరోజు మనం చూస్తున్నాం, కరోనా వైరస్ కేసులు మన దేశంలో 20,000 మార్క్ దాటిపోయింది. ఇటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటిస్తూ, పర్సనల్ హైజీన్ పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళ జాగ్రత్త తీసుకుంటే తప్ప ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోలేం, మళ్ళీ ఈ సమాజాన్ని కూడా కాపాడుకోలేము. ఇప్పటి వరకు మన భద్రాచలంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ మన భద్రాచలము బార్డర్ డిస్టిక్ అవ్వడం వల్ల మనకు ఛత్తీస్గఢ్, ఆంధ్ర బార్డర్, డైరెక్ట్ బార్డర్స్ ఉన్నాయి. అండ్ కొంత దూరంలో ఒరిస్సా బార్డర్ కూడా ఉంది. సో ఈ మైగ్రేషన్ మేము కంపల్సరీగా మొత్తం కంప్లీట్గా సీల్ చేసేసాం. ఈ బార్డర్స్ అన్ని కూడా ఎవరిని కూడా అక్కడ నుంచి ఇటు అలౌ చేయడం లేదు. సో పోలీసు వారికి అందరూ సహకరించాలి. ముఖ్యంగా ఎవరైతే అన్నెసరిగా రోడ్లపైకి రావడము, షాప్స్కి రావడము, అవసరం లేకుండా కూడా బైక్స్ తీసుకొని, కార్లు తీసుకొని రోడ్లపై రావడం, ఇవన్నీ కూడా నియంత్రించాలి. ఇప్పటి వరకు సుమారు 500 వెహికల్స్ దాకా మేము సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు అన్నెసరిగా వితౌట్ ఎనీ రీజన్ మీద రోడ్లపైకి రావడము, ఎక్కడో దగ్గర పార్క్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం జరిగింది. సుమారు 10 షాపులు మరియు మిగతా ఏవైతే కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో కాకుండా అటువంటి ఒక 4 కేసులు మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంత స్ట్రింజెంట్ లా తీసుకున్నప్పటికీ కూడా కొంతమంది ఇప్పటికీ దీన్ని వైలెట్ చేస్తూనే ఉన్నారు. దీన్ని ఒక జోక్ లాగా తీసుకుంటూ ఉన్నారు. లాక్డౌన్ ఈజ్ నాట్ ఎ జోక్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. లాక్డౌన్ చాలా సివియర్ ఉంటుందండి. అండ్ ఎన్డీఎం యాక్ట్ మీద కేసెస్ బుక్ చేస్తే సుమారుగా దానికి 2 ఏళ్ల పనిష్మెంట్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి అవసరం లేకుండా బైక్ తీసుకొని కానీ, కార్ తీసుకొని కానీ, ఇంకేదైనా వాహనం తీసుకొని బయటికి వస్తే ఆయన బైక్ సీజ్ చేయడమే కాదు, అన్ని ట్రాఫిక్ వయలేషన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆయన మీద వేయడం జరుగుతుంది. అండ్ ఆ పెనాల్టీ చలాన్ ఆ రోజు అతని మొబైల్కి ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది. మన భద్రాచలంలో 3 దారులు ఉన్నాయి, మెయిన్ రోడ్స్. ఆ 3 చెక్ పోస్టులు కూడా మేము మొత్తం సీజ్ చేసాము. ఎవరు కూడా అన్నెసరిగా బయటికి పోవడం కానీ, లేకపోతే భద్రాచలానికి రావడం కానీ కంపల్సరీగా నియంత్రించుకోవాలి. లాక్డౌన్ మొదట్లో మనకు ఈవినింగ్ 6 వరకు కూడా షాప్స్ అన్ని ఓపెన్ ఉండేది. దాన్ని మిస్యూజ్ చేయడం వల్లే, పబ్లిక్ దాన్ని మిస్యూజ్ చేయడం వల్లే అది 12కి మనకి కుదించడం జరిగింది. ఈరోజు ఈ కిరాణా షాప్స్ కానివ్వండి, లేకపోతే మిగతా వెజిటబుల్ షాప్స్ కానివ్వండి 12 వరకు మాత్రమే ఉన్నాయి. కానీ పబ్లిక్ దీన్ని మళ్ళీ అర్థం చేసుకోకుండా మళ్ళీ వయలేషన్స్ చేస్తే మాత్రం ఇది మళ్ళీ 9 గంటలకో 10 గంటలకో దీన్ని కుదిస్తారు. అప్పుడు ఇంకా ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారు ఒక్కరు అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరందరూ ఈ లాక్డౌన్ నేపథ్యాన్ని అర్థం చేసుకోండి. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఇంట్లోనే ఉండండి. అత్యవసరం ఉంటే తప్ప బయటికి రావద్దు. మీరు బయటికి వస్తుందంటే కరోనా రిస్క్ నాకు తెలియదు, కానీ పోలీస్ మాత్రం కంపల్సరీ మిమ్మల్ని ఆపుతుంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, పోలీస్ డిపార్ట్మెంట్ టచ్ చేయకుండా మీరు భద్రాచలం నుంచి దాటలేరు. కంపల్సరీ దిస్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్.
పోలీస్ డిపార్ట్మెంట్ చెక్ పోస్ట్ దాటి మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటికి పోలేరు. కాబట్టి మీరు స్వీయ నియంత్రణ పాటించుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హైజీన్. ఈ లాక్డౌన్ టైంలో సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే ఎస్ఎంఎస్లో కానివ్వండి, లేకపోతే వాట్సాప్లో కానివ్వండి, చాలా అపోహలు ఇది బాగా వస్తుంటాయి. ఇవి ఎవరు కూడా నమ్మరాదండి. గవర్నమెంట్ ఎవ్రీడే ఈవినింగ్ పబ్లిష్ చేస్తుంది ఎన్ని కేసెస్ పాజిటివ్ అయినాయి, ఎన్ని నెగిటివ్ అయినాయి. ఇవన్నీ కూడా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎవ్రీడే రిలీజ్ చేస్తుంది. అది మీడియా కూడా రిలీజ్ చేస్తుంది. అది మాత్రమే అఫీషియల్ డాక్యుమెంట్ అండి. మిగతా ఎవరు ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కానీ రాంగ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరు కూడా ఇటువంటి న్యూస్ కానీ మెసేజ్ కానీ వాళ్ళకి వస్తే అక్కడితో దాన్ని స్టాప్ చేయాలి. దాన్ని ప్రొపగేట్ చేస్తే మాత్రం వాళ్ళు కూడా దీనికి లయబుల్ అవుతారు. థ్యాంక్ యూ అండి. స్టే సేఫ్. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న విషయం విదితమేనని, కావున రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఈ రంజాన్ మాసమును ఇళ్లలోనే ఉండి నమాజు చదువుకోవాలని, రంజాన్ పండుగను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరీమణులు ఇళ్లలోనే జరుపుకోవాలని, సామాజిక దూరాన్ని పాటించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ కోరారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మరియు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తూ మరణ మృదంగం మోగిస్తూ మృత్యు గంటలు మోగిస్తున్న సందర్భంగా ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ 5 పూట్ల నమాజు మరియు రోజా మరియు తారాబీ నమాజులను ఇంట్లోనే చదువుకోవాలని చెప్పి, అట్లాగే రంజాన్ పండుగను కూడా ఇంట్లోనే జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క ఇమాం సాహెబ్లకు మరియు మౌజంలకు రంజాన్ తోఫా కింద మసీదు మరి కమిటీలు రిజిస్ట్రేషన్లు ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను వారి యొక్క ఖాతాలో మరి జమ చేసిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క రంజాన్ మాసంలో ఎంతో పవిత్రంగా ఈ యొక్క నమాజు చేసుకుంటూ పండుగను కూడా ఇంట్లోనే సామాజిక దూరం పాటిస్తూ మరి జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీ ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం నిబంధనలకు లోబడి పరిశ్రమలు నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమలు, అనుబంధ రంగాలపై ఒంగోలు కలెక్టరేట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు సడలింపులు ఉన్నాయని, తక్షణమే వాటిని తిరిగి ప్రారంభించాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయం నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. పని చేసుకోవడానికి ఈ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో లోబడి అప్లికేషన్స్తో పెట్టండి ఎన్ఓసి నోటిఫికేషన్. సో ఆర్ఎండ్బి కానీ, ఇరిగేషన్ కానీ, హౌసింగ్ కానీ, మీరు కానీ ఎవరైనా సరే, ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్లో నాకు కలవదు. రెడ్ జోన్ కదా, దానివల్ల మీలో ప్రాసెస్ నడిస్తే అప్పుడు మళ్ళీ రివైజ్ చేసి నేను ఫైనల్ కంప్లీట్ చేశాను. సో దాని ప్రకారం నంబర్ ఆఫ్ కేసెస్ తీసుకున్నారు. 4 కేసెస్ డబ్బు ఉంటేనే అది రెడ్ అని, అంతకంటే బిల్లు ఉంటే అది ఆలోచించండి. సో మన సింపుల్గా ఒక కేసే ఉంది, అది కూడా దాదాపు 20 వెళ్ళిపోతుంది. అర్బన్ పార్ట్లో అయితే మీకు కంటైన్మెంట్ జోన్ ఉంటుంది, పెరిగి చేసుకోవచ్చు అన్నారు. సో అందువల్ల నేను అది బఫర్ జోన్ అంతా ఒక లైన్ కొట్టి 7 కిలోమీటర్స్ దానిపైన చేసుకోవచ్చు. అయితే ఆ కండిషన్స్ అప్లై. సో అందువల్ల మీకు వాళ్ళు అప్లికేషన్స్ ఇండివిజువల్గా పెట్టుకోవాలి. నాలెడ్జ్ ఉందా వీళ్ళకి వచ్చేసి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సూపర్ ఇంజనీర్ ఎల్లో అని ఇచ్చినారు. వాళ్ళు ఎక్కడి నుంచి మాకు వస్తే మేము మీ పోర్టల్లో పంపించాను. కలెక్టర్ గారి లెవెల్లో పుష్ చేస్తాను సార్. నెక్స్ట్ సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అక్కడ వాళ్ళు ప్రకాశం జిల్లా గిద్దలూరు
జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బెల్లంకొండ సాయిబాబు పారిశుద్ధ్య కార్మికులకు గిద్దలూరు నగర పంచాయతీ ఆవరణంలో జనసేనని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు సందర్భంగా శానిటైజర్లు, మాస్కులు, లంచ్ ప్యాక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, కరోనా వైరస్ వ్యాప్తి చెంది ప్రజలు భయోందోళన చెందుతున్న సందర్భంలో ప్రజలకు మేమున్నామంటూ పరిసర ప్రాంతాలు శుభ్రపరచడమే కాకుండా ప్రజల్లో ధైర్యం నింపుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనిని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ శ్రీమతి కె హేమవతి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీ వీరబ్రహ్మం, టౌన్ ప్లానింగ్ శ్రీ మహబూబ్ బాషా, సిబ్బంది, జనసేన పార్టీ నాయకుడు శ్రీ గజ్జలగొండ నారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కేంద్రం టెక్కెళ్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభం చేసిన స్వయం సహాయక సంఘాలు వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం కార్యక్రమంలో భాగంగా టెక్కలి నియోజకవర్గ స్థాయి 4 మండలాలకు చెందిన స్వయం సహాయక సంఘాల అధ్యక్షులకు టెక్కలిలో శుక్రవారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ మేరకు జిల్లా వైకాపా అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ శుక్రవారం చెక్కులను ఆయన గ్రూపులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కరుణాకర్, వెలుగు 4 మండలాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అటువంటి మహానుభావుడు మరణించడం వల్ల రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఈ రాష్ట్రంలో ఉండే మహిళా సంఘాలందరికీ కూడా కష్టాలు ప్రారంభమయ్యాయి. చూడండి, 2014 నుంచి 19 వరకు మీకు తెలిసి మీరు అధ్యక్షులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో సంఘాలు. రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు. అప్పుడు కూడా అన్నారు, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, అదృష్టంలో దాని ముఖ్యమంత్రి అయ్యారు, రుణాలు మాఫీ కాలేదు. అదేంటో మూలధనం అంటది 3,000 అంటారు. అది ఎందుకు, ఎవరికి, ఎందుకు పనికొచ్చింది, అది ఏమిటి ఆలోచన, అర్థం లేని ఆలోచనతో 5 సంవత్సరాలు గడిపేసి స్వయం శక్తి సంఘాలన్నీ కూడా కుదేలైపోయినాయి. అక్కడికి పట్టుకోలేని పరిస్థితులు. బ్యాంకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, బ్యాంకు వాళ్ళు వడ్డీలతో సహా కట్టమంటున్నారు, కొత్త రోజులు ఇవ్వట్లేదు, రివాల్వింగ్ ఫండ్ లేదు. నరక యాత్ర పడుతున్నటువంటి పరిస్థితులు మనందరం అదృష్టం, మహిళలు చూసుకున్న అదృష్టం. ఆయన ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మన నియోజకవర్గానికే చూసుకున్నాం. ఇప్పుడు ప్రశ్లాసులు గారు చెప్పినట్టు ఇంచుమించు 5,856 అంటే ఇంచుమించు 3.8 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం, ఇలా జిల్లా రాష్ట్రం. అంటే ఇంచుమించు 7,000 సంఘాలు ఉంటాయి మొత్తం రాష్ట్రం మొత్తం అంతా కలిపి. ఇవన్నీ కలిపి ఈ సంఘానికి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ మహానుభావుడికి ఈ కష్ట సమయంలో అది గుర్తుంచుకొని సాధారణంగా ఎవరైనా దాటేసేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఒక అప్పీల్ ఇవ్వచ్చు, ఇప్పుడు నేను ఇవ్వలేదు, కరోనా వ్యాధి ఉంది, ఈ వైరస్ నుంచి డబ్బులు చాలటం లేదు, రైస్ ఇవ్వాల్సి వస్తుంది, అదనంగా వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది, అలాగే 1000 రూపాయల చొప్పున ఇవ్వాల్సి వస్తుంది, నా దగ్గర నిధులు లేవంటే ప్రజలందరూ అంగీకరిస్తారు. కానీ ఆయన అలా కాదు, మాకు తెలుసు ఆయన స్వయంగా అంగీకరిస్తాను. మాటిస్తే ఆ మాట వెనక్కి తీసుకోరు ఆయన. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఎంతమంది చెప్పుకున్నా సరే వినరు. నేను మాట ఇచ్చాను, చేస్తాను. ఆ మాట ప్రకారం పాదయాత్రలో ఇచ్చారు, ఈరోజు చేశారు. 0 వడ్డీకే రుణాలు ఇవ్వాలి అన్నటువంటి మాటకి కట్టుబడి ఈ రోజు వడ్డీలన్నీ కూడా ఒక్క బటన్తో ఈరోజు బటన్ నొక్కుతారు. ఆల్రెడీ ప్రెస్ చేస్తుంటారు. బటన్ ప్రెస్ చేస్తే అందరి అకౌంట్కి జమ అయిపోతుంది. ఈ విషయం అందరికీ మరొక 1-2 గంటల్లో తెలుస్తుంది. మా అకౌంట్లో పడ్డది, మా అకౌంట్లో పడ్డది. అంత సంతోషకరమైన వార్త. మీరు అధ్యక్షులుగా ఉన్నారు, కార్యదర్శులుగా ఉన్నారు. జీవితంలో ఎప్పుడైనా మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ రోజు వరకు ఒక స్వయం శక్తి సంఘానికి శుభవార్త చెప్పలేదు. ఎంతసేపు వడ్డీలు కట్టండి, సంఘాలకు ఇంకా ఇచ్చేయండి అని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు మీకు వచ్చాయి ప్రభుత్వాల వల్ల. కానీ ఈ రోజు మీరు గ్రామాల్లోకి వెళ్ళి స్వయం శక్తి సంఘానికి ఒక శుభవార్త చెప్పబోతున్నారు. ఆ ధైర్యం, ఆ సహకారం, అదృష్టం మీకు ఇచ్చారు. చెప్పండి, స్వయం శక్తి సంఘాలందరికీ చెప్పండి. ఇబ్బందులు పెట్టి బస్సు ఎక్కి చంద్రబాబు నాయుడు వస్తున్నాడు మీటింగ్లకు రండి అని బలవంతం చేసే ముఖ్యమంత్రి భారీ. జనం అన్నది తరలిస్తే రాకూడదు, తరలి రావాలి. మీరు చేసేటటువంటి పనులకి అన్నొస్తే అన్న మా వడ్డీ వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు, మా వడ్డీలను ఇచ్చి మా అప్పులన్నీ కూడా తీర్చి మా సంతోషాన్ని ఇచ్చారని చెప్పి వాళ్ళు రావాలి తప్ప మనం పిలిస్తే ఎంతమంది వస్తారు?
ఆ పరిస్థితి మీ అందరికీ వచ్చింది. కాబట్టి ఈ అదృష్టాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని గ్రామ స్థాయిలో మీ స్వయంసేవక సంఘాలు ఎన్నెన్నైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తూ మరి జగనన్న లాంటి ముఖ్యమంత్రి మనకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు. నమస్కారం. చిత్తూరులో కరోనా నివారణ చర్యలు బేషుగ్గా ఉన్నాయని చిత్తూరు మాజీ ఎమ్మెల్యే డిఏ సత్యప్రభ కితాబిచ్చారు. శుక్రవారం చిత్తూరు నగరంలో మాజీ ఎంపీ మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ డీకే ఆదికేశవులు నాయుడు వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ సామాజిక దూరం పాటించి నిరాడంబరంగా ఆదికేశవులు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ సిబ్బందికి శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మాస్కులు అన్నదానం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ బెంగళూరు నగరంలో కరువు నివారణ చర్యలు ఉన్నట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి అధికారులకు సహకరించాలని కోరారు. అయినా ఇంతవరకు ఒక పేషెంట్ మాత్రం వచ్చి బెడ్స్ అంతా అలాగే ఖాళీగా ఉన్నాయి. ఆ విధంగా కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు ఇక్కడ మన చిత్తూరులో ఉన్నంత పద్ధతులు లేకుండా జనాన్ని ఎక్కడెక్కడ బందోబస్తు చేసి స్ట్రీట్స్ అంతా వాళ్ళు పాములు అది స్ప్రే చేయడం వల్ల చాలా వెజిటేబుల్స్ మిల్క్ కూడా ఇల్లు కట్టి మంటలనే కొత్త తీసుకునే వసతులు కూడా తీసుకుంటారు. దానివల్ల చాలా కంట్రోల్ ఉంది. ఇంకా మనసులో మన పెద్దలు ఏది అలవాటు ఉందో, ఎందుకంటే మన మదపల్లి దగ్గర కరోనా జరిగాము. దేవుడు రంగురేకి పప్పు తింటే కరోనా పోతుంటే లోతుగా నష్టం పప్పు తిన్నారు. ఆ మాదిరి మీరు సోషల్ మీడియాలో పెట్టడాన్నా చేయడాన్నా కూడా దానిపైన అవేర్నెస్ ఇచ్చి ఏది ఎన్నెంతాయో వాడు తెలియదు. పప్పు మొదలు తినేసేయడం. ఆ పప్పు ఎటువంటి దాన్ని ఇచ్చేస్తే కూడా ఏదైనా మూలకి పెట్టాలంటే కూడా దాన్ని పెట్టి దాన్ని మనం పెద్దవాళ్ళు అడిగి దానివల్ల ఫస్ట్ ఎఫెక్ట్ ఎటువంటి తెలుసుకున్న తర్వాత సోషల్ మీడియాలో వాటి పిక్చర్స్ పెట్టి మేము పెట్టాలి. ఆ విధంగా మనము కరోనాని కొంచెం ప్రివెన్షన్ తీసుకోవడానికి అన్నిటికన్నా ఎక్కువగా పరిశుద్ధం దాన్ని చేసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా తప్పకుండా ఎండలో మన ఇంట్లో ఎక్కడ ఎండ పడుతుందో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes ఏ టైంలోనే పిల్లలని ఎండలో మనకు పోతే ఎండ వల్లనే కరోనాకు మంచి దిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కరోనా వైరస్ ఎప్పుడు పైకి తేలుతుంది కాదు, కిందికి జరుగుతుంది. కాబట్టి ఆ కరోనా కింద సంచరిస్తుంది. కాబట్టి మనకు ఎండ పెట్టుకుంటే మనకు అంత బాగుంటుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ప్రముఖ యోగా మాస్టర్ గుంజా లక్ష్మీ నరసింహారావు తన పెళ్లి రోజు సందర్భంగా సేవే పరమార్థంగా భావించి పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, అనాథ విద్యార్థులకు పుచ్చకాయ, పండ్లు ఉచితంగా అందజేశారు. శుక్రవారం ఉదయం ఆయన భార్య ఉమామహేశ్వరి ఇరువురు కుమారులతో కలిసి సుమారు 400 పుచ్చకాయ పండ్లను అందజేసి పలువురి ప్రశంసలను అందుకున్నారు. ప్రజా చైతన్య అధ్యక్షుడిని ఈరోజు మా అల్లుడు లక్ష్మీ నరసింహ గారి పెళ్లి రోజు కాబట్టి పెళ్లి రోజు వారికి ఫ్యామిలీకి పెళ్లి రోజు ముఖ్యంగా మా బీసీ ప్రజా చైతన్య బృందం పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. అలాగే ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి మేము జీవిస్తున్నాం వాళ్ళని. అలాగే ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా పోలీసు శాఖ బృందానికి, పోలీసు సార్లకు మరియు పారిశుద్ధ కార్మికులకు మరి ఏదైతే ఉన్నారో ఆ పుస్తకాన్ని పంపిణీ చేయడం జరిగింది బోయినపల్లి టు ఇక్కడ ఆసుపత్రి దగ్గర. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు లక్ష్మీనరసింహ గారు చెప్పినట్టు వాళ్ళు చెప్పిన విధంగా తూచా తప్పకుండా పాటించి మనం అందరం కూడా లాక్డౌన్ పాటించి వాళ్ళు పొడిగించిన టైం వరకు కూడా మనందరం ఇల్లు దాటి బయటకు రాకుండా ఉంటే సంతోషంగా ఉంటుంది. అలాగే డాక్టర్ అన్నలకు, మరి పారిశుద్ధ కార్మికులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎందుకంటే వాళ్ళు చేసే సేవలు ఇలనేది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఈరోజు పోలీస్ బృందం కూడా అడుగడుగున ప్రతి గల్లీకి మినిట్గా ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాము. మరి మనం అందరం కూడా సహకరిద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పినందుకు మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ చెప్పండి. అందరికీ నమస్కారం. నేను యోగా టీచర్గా గత
15 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను హైదరాబాద్ సిటీలో. ఈరోజు చాలా శుభపర్వదినంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో కష్టపడుతున్నటువంటి వైద్యులకి శిరస్సు వంచి నమస్కారం, వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ, అదేవిధంగా పోలీస్ అన్నలకి వాళ్ళ పడుతున్నటువంటి కష్టాన్ని నిజంగా చెప్పాలంటే వాళ్ళ పాదాలకి ఎన్నిసార్లు దండం పెట్టినా కానీ తక్కువే. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు వాళ్ళు మనలో ఉన్నటువంటి మలినాన్ని మొత్తం కూడా తీసేసి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సూచించిందో అదే విధంగా ప్రతి ఒక్కరం కూడా గడప దాటకుండా కనిపించని మహమ్మారి, కనిపించని శత్రువుతో మనం యుద్ధం చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు మాది పెళ్లి రోజు అండి. ఇటువంటి చెప్పకూడదు అది ఇది ఈరోజు మా పెళ్లి రోజు అండి. మా పెళ్లి రోజు పర్వదినంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి మేము చేసే చిన్న సహాయం ఏంటంటే పుచ్చకాయలు పంచుతున్నాం అంతే. ఎందుకంటే వాళ్ళ కడుపు చల్లగా ఉండాలని, ఎందుకంటే మనం అందరం బాగుండాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, అలాగే మీడియా అన్నలు ప్రతి ఒక్కరు, ఇంతకుముందు మనకు తెలుసు మీడియా అన్నలకు కూడా పాజిటివ్ వచ్చిందని అంటే ఎంత బాధేస్తుందో. ఎందుకంటే వాళ్ళ భార్య పిల్లలను సైతం వదిలేసి రోడ్లపైకి వచ్చి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నటువంటి ఒక్కసారి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు సంగారెడ్డి షేక్ అఫ్జల్ మియా మీడియాతో కరోనా వైరస్ ల్యాబ్డాగ్ గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, అలాగే మన వైద్య ఆరోగ్య శాఖ మరియు రెవెన్యూ శాఖ, పోలీస్ యంత్రాంగం తీసుకునే చర్యలు చాలా బాగున్నాయని, కానీ రోజువారీ కూలీలు, వలస కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, పేదవాళ్లు చాలా కష్టాల్లో ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం 12 కేజీల బియ్యం మరియు 3,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏవైతే చర్యలు తీసుకుంటుందో అభినందనీయం. మరి అలాగే మన డాక్టర్లు, మరి పోలీసులు, రెవెన్యూ శాఖ చేస్తున్న సేవలు కూడా అభినందనీయం. మరి ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పేదవాళ్ల కోసం 12 కేజీల బియ్యము 1,500 రూపాయలు ఇచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 35 రోజులు గడిచిపోయినాయి. మరి మార్కెట్లో వెళ్తే ఏ వస్తువు కూడా చౌకగా లేదు, రేట్లు చాలా పెరిగిపోయినాయి. మరి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు కానివ్వండి, మరి రోజువారీ కూలీలు కానివ్వండి, మరి ఈరోజు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఆ అవస్థలకు దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం, మరి రాష్ట్ర ప్రభుత్వం వలస కూలీల కోసం కానీ, మరి రోజువారీ కూలీల కోసం కానీ, పేదవాళ్ల కోసం కానీ, మరి మీరు ఇచ్చే 1,500 రూపాయలు ఏ మాత్రం సరిపో. మరి రానున్న రోజుల్లో మే నెలలో కూడా ఇచ్చే రేషన్ను పెంచి ఇవ్వాలి. అలాగే మరి మరొక 1,500 రూపాయలు పేదవాళ్ల ఖాతాల్లో జమ చేయాలి. ఏదైతే అద్దె ఇళ్లలో ఉన్నారో వాళ్ళకు అద్దె తీసుకోకుండా వాళ్లకు తెలియజేయాలి, ఇంటి ఓనర్లకు. కేంద్ర ప్రభుత్వం ఏవైతే ప్రతి జీరో అకౌంట్ ఉన్న వారికి 500 రూపాయలు వేయడం జరిగింది. మరి జీరో అకౌంటే కాకుండా పేదవాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది. మరి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో పెన్షన్లలో కోత విధించింది, మరి పెంచిన డిఎను కూడా ఈ సంవత్సరం ఇయ్యలేమని మరి మొన్న మీ కేబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేదవాళ్ళు, మరి రోజువారీ కూలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని గ్రహించి మరి పేదవాళ్ళ ఎన్నో సమస్యలతో ఉన్నారు. ఆ యొక్క సమస్యలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి మేము సిపిఐ పార్టీ తరఫున కోరుతున్నాము. మరి రానున్న రోజుల్లో కూడా మనం అందరం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం ఏదైతే సూచనలు మన డాక్టర్లు చేస్తున్నారో వాటికి తూచ తప్పకుండా మనం కూడా సహకరించాలి. వలస కూలీల కోసం కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అద్దెళ్లలో ఉండి వాళ్ళకు కూడా నిత్యావసరాలు దొరకడం లేదు. మరి ఈ కరోనా కంటే ఆకలి చావులే అయ్యే పరిస్థితి ఈరోజు దాపరించక ముందే మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా తగిన చర్యలు తీసుకొని వాళ్ళకు కూడా సరుకులు అందేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం. మరి రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి మన ఏవైతే డాక్టర్లు కానీ, వైద్య సిబ్బంది కానీ వాళ్ళు చేస్తున్న సేవలకు అభినందనీయం. మరి మేమందరం వాళ్ళకు రుణపడి ఉంటాము. చాలా చక్కగా వాళ్ళు సేవలు అందిస్తున్నారు.
రెవెన్యూ శాఖ కూడా తమ వంతు సేవలు అందిస్తుంది. మరి దయచేసి వాళ్ళని కూడా మనం అందరం సహకరిస్తాం. పోలీస్ సిబ్బంది కూడా అభినందించాల్సిందిగా అభినందనీయం. మరి అలాగే మన ముస్లిం సోదరులకు కూడా తెలియజేయనది ఏమన్నా, రంజాన్ రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. దయచేసి మనం కూడా ప్రభుత్వానికి సహకరించి ఏదైతే కరోనా వైరస్ వల్ల రాష్ట్రం మొత్తమే కాదు దేశం ప్రపంచమే అల్లకల్లోలంగా ఉంది. మరి మనం ప్రభుత్వానికి సహకరించి ఏదైతే సూచనలు చేసిందో మరి మన ఇంట్లోనే ఉండి ప్రార్థనలు చేసుకుని మన ఉపవాస దీక్షలు కూడా ముగించుకోవాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. డాక్టర్లు చేసే సూచనలు సలహాలు తప్పకుండా పాటించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సహకరించాలి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదవాళ్ళపై దృష్టి పెట్టి మరి ఆ యొక్క పేదవాళ్లకు ఏ విధంగా సహకరిస్తే బాగుంటుందని ఇంకా చాలా లోతుగా ఆలోచన చేయాలి. మరి మన జిల్లాలో అయితే చాలా వరకు తగ్గింది. మరి కొన్ని జిల్లాలు మాత్రమే ఉన్నాయి. ఆ జిల్లాల్లో కూడా పకడ్బందీగా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. మనం కూడా సహకరించి రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని సహకరించి మరి ఇంకా చర్యల్లో పొడిగింపు చేస్తే బాగుంటుందని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. కరోనా కష్టకాలంలో గురువుల దాతృత్వం ప్రశంసనీయమని మండల విద్యాశాఖాధికారి చక్కా మాధవ కృష్ణారావు, కంబం పంచాయతీ ప్రత్యేకాధికారి శివారెడ్డి అన్నారు. స్థానిక కంబం మరియు కందులాపురం పంచాయతీ కార్యాలయాల్లో పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న 55 మంది కార్మికులకు శనివారం సన్నబియ్యం, కందిపప్పు తదితర నిత్యావసర వస్తువులను యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ కంబం శాఖ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏఈఓ పంచాయతీ అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ కంబం మండల అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్, కార్యదర్శి సుబ్బారెడ్డి, కోశాధికారి షరీఫ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు పిచ్చిరెడ్డి, వరికుంట్ల వెంకటేశ్వరులు, కాసిం, రసూల్ బేగ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. అలాగే మనకి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రాజేపమాట వాస్తవమే. రోజు నేను కూడా చూస్తూ ఉంటాను. నేను ఎంత వస్తా కూడా నేను కూడా శానిటైజ్ చేసుకుని పోతూ ఉంటాను. లోపలికి వచ్చినప్పుడు కూడా చేసుకుని వస్తూ ఉంటాను. ఎందుకంటే వాకింగ్ వస్తాయి కాబట్టి డైలీ చూస్తూ ఉంటాం. మనం అక్కడ నిలబడి పాపం వెళ్తూ ఉంటారు. అది మంచి పని, అది మంచి కార్యక్రమం అది. ఎందుకంటే మనం వేసేటప్పటికీ అది చూసినా సరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి పబ్లిక్ కూడా మనం నీట్గా ఉండాలనే ఆలోచన వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఏదంటే కొంత ఈ ఎపిడమిక్ సీజన్లో కొంచెం దానికి ఈ వైరస్ బారిన పడకుండా వాళ్ళని మనం కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఆ ఉద్దేశంతో రోజు నేనే కావాలని నిలబడి కూడా మరీ వేసుకొని పోతూ ఉంటాం. ఇంటికి వెళ్ళిపోదాం అనే ఆలోచనతో మనకుంటే 6 నుంచి 8 దాకా అటువైపు గేటు ఇటువైపు గేటు దగ్గర ఒక 2 పిల్లలు ఉంటారు. ఒకరు కాసిం, రెండో పిల్లడు హర్షద్ అని. 2 పిల్లలు సార్ 6 నుంచి 9 వరకు అటు పోయే వచ్చిన తర్వాత వాళ్ళు నాకు తెలిసి ఒక్కరోజు కూడా హెల్పింగ్ హ్యాండ్స్ నుంచి హెల్ప్ చేయకుండా ఉన్న రోజు ఒకటి కూడా లేదు. ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం. వాళ్ళని చూస్తే నిజంగానే మనకు కొంచెం ఇన్స్పిరేషన్గా, అరే ఈ పిల్లలే ఇంత చేస్తున్నారు, మనకి ఎంత కొంత చేయగలిగిన కెపాసిటీ ఉంది కూడా చేయలేకపోతున్నాము, మనం కూడా ఏదైనా చేయాలని అనిపించడానికి కారణం నిజంగానే నేను ఈ కరోనా టైంలో ఒక చిన్న పని చేయడానికి నాకు ఇన్స్పిరేషనే కాసింది.